ఓం నమో విఘ్నేశ్వరాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను రీసెంట్గానే రంగనాథ టెంపుల్కి వచ్చాను. చాలా పెద్ద టెంపుల్, దీనికి విశేషమైన ప్రాముఖ్యత కూడా ఉంది. సో మీరు కూడా విజిట్ అవ్వండి. ఇక్కడ విశేషం ఏమంటే తేళ్ళు, జెర్లు, పాములు కనపడకుండా ఈ స్వామికి చిన్నవి పెడతారనమాట. రాగి ఇత్తడివి 10 రూపీస్ 20 రూపీస్ ఉంటాయి. అవి తీసుకెళ్ళి స్వామికి వేస్తే అవి ఎప్పటికీ మనకు కనిపివని ఒక నమ్మకం అన్నమాట. సో ఇక్కడ చూడండి, నాగుల పూజ కూడా చేస్తారు ఇక్కడ. అంటే ఈ స్వామికి ప్రసాదం ఏమంటే అరటిపండు, చక్కెర, ఇవి రెండు కలిపి పెడతారు అందరికీ. సో అతను చాలా భక్తిగా స్వీకరిస్తాడని నమ్మకం ఇక్కడ. కర్ణాటక విజిట్ అవ్వండి. ఇక్కడ కోనేరు కూడా ఉంది. సో ఆల్రెడీ కోనేరు కూడా వీడియో తీసాను, సెండ్ చేస్తాను మీకు. చూడండి, ఈ చెట్టుకు ఈ నాగేశ్వరుడికి చాలా ప్రత్యేకమైన ఉంది. ఇక్కడ పిల్లలు కాని వాళ్ళు ఈ గుడి చుట్టూ తిరిగితే పిల్లలు అవుతారని ఒక నమ్మకం. చాలా ఫేమస్ కూడా కర్ణాటక. అండ్ మారేకణమే అంటే ఇంకో టెంపుల్ కూడా ఉంది, దాన్ని కూడా వీడియో సెండ్ చేస్తాను ఫ్రెండ్స్. తప్పకుండా చూడండి అండ్ లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో షేర్ చేయండి అందరికీ. చాలా అద్భుతంగా ఉంది టెంపుల్. అంటే మేము ఫస్ట్ రోజు వెళ్ళలేదు, చాలా రద్దీగా ఉంటుందని. సెకండ్ రోజు వెళ్ళాం కాబట్టి తక్కువ మంది ఉన్నారు. సో ఆల్రెడీ అందరూ విజిట్ అయ్యారు. సో సెకండ్ డే రద్దీగా ఉండదని ఇంకా పిల్లలతో పాటు వెళ్తున్నాం కదా. దర్శనం అయితే బాగా జరిగింది ఫ్రెండ్స్. సో మీరు కూడా తప్పకుండా వెళ్ళి విజిట్ అవ్వండి. కర్ణాటక మారేకణమే అండ్ రంగనాథ టెంపుల్ అండ్ శ్రీహరి, విష్ణు అన్నీ అతనే. ఖచ్చితంగా విజిట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, చూసినందుకు. బాయ్.